అందరూ యంగ్స్టర్స్. నేను ఒక్కడనే అనుభవం ఉండేది. నేను వీళ్ళందరికంటే ఆలోచనలో ఎప్పుడూ యంగే, దాంట్లో డౌటే లేదు. వాళ్ళ ఆలోచనలంతా కూడా కొంచెం లీజర్గా ఆలోచిస్తూ ఉంటారు. నేను మాత్రం చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తూ ఉంటాం. వీళ్ళందరికీ ఎక్స్పోజర్ ఇవ్వాలి, హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ చెప్పడానికి ఈరోజు ఒక 6-7 మంది యంగ్స్టర్స్ అందరినీ ఇక్కడికి ఐఏఎస్ ఆఫీసర్ కూడా తీసుకొచ్చాం. ఐఏఎస్ ఆఫీసర్ అనగానే ఉద్యోగం వస్తే ఉద్యోగం అంటే ఇంక పెత్తనం అనుకుంటారు, నాట్ ప్రోయాక్టివ్ గా ఉండరు. ఆ చేంజ్ తీసుకురావడానికి వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ తీసుకొచ్చాం. రెండోది, మీలో కల్చర్ రావాలి. మీ ఊరు నుంచి ఎవరైనా మీ బంధువులో మీ స్నేహితులు మీతో పుట్టిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా హ్యాండ్ హోల్డింగ్ మీరు ఇవ్వాలి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే P4 తీసుకొచ్చాను. ఒకప్పుడు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, రోడ్లు వేస్తున్నాం, ఐటీ కంపెనీలు వచ్చాయి, అనేక విధాలుగా సంపద సృష్టిస్తున్నాం. ఈ సంపద సృష్టి ఎంతవరకు పోయిందంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ వ్యత్యాసం పెరిగిపోయింది. బిలినియర్స్ తయారవుతున్నారు. రిలేటివ్ గా పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. అందుకే ఈరోజు కొత్త కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు నా మారిగానే ఒక ఊర్లోనే చదువుకున్నారు కదా, గవర్నమెంట్ స్కూలే కదా, ప్రజలు ట్యాక్సే కదా, అవునా కాదా? అవకాశం మీకు వచ్చింది, నాకు ఒక అవకాశం వచ్చింది. నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను. 6 కిలోమీటర్లు నడిచాను హై స్కూల్కి, 6వ తరగతికి. 6 కిలోమీటర్లు నడిచి నా క్యారియర్ నేనే అప్పుడు ఆహార పొట్లాలు కట్టుకొని హై స్కూల్కి పోయి చదువుకొని మళ్ళా ఊరికి వచ్చేవాడిని. 12 కిలోమీటర్లు నడిచాను. ఈరోజు నేను మేనేజ్మెంట్ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా, టెక్నాలజీ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా. వాట్ ఇట్ మీన్స్, అవకాశం వచ్చింది, అంచెలంచెలుగా సద్వినియోగం చేసుకున్నాను. ఈరోజు ఒక ఎన్టీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక మారుమూల ప్రాంతం, మామూలు కుటుంబం, ఒక ఎక్స్ట్రార్డినరీ పర్సనాలిటీ. ఈరోజు చరిత్ర తిరగరాశాడు. ఇంకెవరూ తిరగరాయలేనంత ఎత్తుకు ఎదిగాడు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారు, ఛాయ్ బాలా. ఈరోజు ప్రపంచంలో మీరు చూస్తే ప్రపంచంలోని అందరికంటే పాపులర్ లీడర్గా, మోర్ స్టెబిలిటీ ఉండే లీడర్గా, ప్రజాస్వామ్యంలో ఎంత పవర్ఫుల్ గా ఉండగలుగుతారా అని నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన కూడా ఒక సాధారణ కుటుంబమే. ఒక అబ్దుల్ కలాం, ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ, లేకుంటే ప్రపంచంలో ఏ లీడర్ అన్నా తీసుకోండి,